అయ్యప్ప స్వామిని గృహస్థు సేవించవచ్చు. అయ్యప్ప స్వామిని శౌచం ఉన్నప్పుడు ఆడవాళ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, సేవించవచ్చు. అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వైదిక మర్యాదలో, అంటే బాహ్యం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పౌరాణికమైన భాష వేరుగా ఉంటుంది, వైదిక భాష వేరుగా ఉంటుంది. వేదం ఒకలా మాట్లాడుతుంది, పురాణం ఒకలా మాట్లాడుతుంది. పురాణంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి, పురాణంలో ఇంద్రశబ్దం చెప్తే దేవతలకు అధిపతిని, వేదంలో ఇంద్రశబ్దం చెప్పాను అనుకోండి ఆయన దేవతా సార్వభౌముడు అని, అంటే ఆయన పరబ్రహ్మము అని. అందుకే మీరు రుద్రానువాకం చెప్పినప్పుడు రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే పరమశివుడికి ఇంద్రశబ్దంతో చమకంలో ఏకంగా ఒక సూక్తం, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రభాగం నడుస్తుంది. కారణం ఏమిటి అంటే వేదప్రోక్తమైనటువంటి ఇంద్రశబ్దం వేరు. అలాగే వైదిక